హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ డేస్. మా ఇంట్లో ఒక తీగ పడ్డదండి. దానంతలో అదే మేము అది సొరకాయ తీగో లేదంటే బీరకాయ తీగో అని అనుకున్నాము. కొద్దిగా దాని ఆకులు వచ్చే వరకు కొంచెం బీరకాయ అయితే కాదు కానీ సొరకాయ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నాము. కాకపోతే అది చూస్తే తీరా ఈ దిష్టి గుమ్మడికాయలు ఉంటాయి కదండి, బూడిద గుమ్మడికాయలు అని అంటారు, ఇంటికి వేలాడదీస్తాం కట్టి. ఆ తీగ పడిందనమాట. అసలు భలే షాకింగ్ అనిపించింది. 3 గుమ్మడికాయలు పడ్డాయి. ఒకటి ఇంటికి బయటి సైడ్ పడ్డది, 2 ఇంట్లో పడ్డాయి. దసరాకి అందరూ మన తెలంగాణలో కట్టుకుంటారు కదా పూజ చేసుకొని. మాకు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈసారి ఇంటి తీగకే బూడిద గుమ్మడికాయలు వచ్చేసాయి. కాకపోతే ఇంట్లో పెంచడం మేమేం స్పెషల్గా వేయలేదు. దానంతలో అదే పడ్డది. కాయలు అయ్యేదాకా కూడా మాకు సరిగ్గా మేము అబ్జర్వ్ చేయలేదు. అక్కడ జామ చెట్టు ఉన్నది, ఇంకా చెట్టు అడ్డం ఉండేసరికి మేము అంత పర్టికులర్గా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. సైజు పెద్దగా అయిపోయాకే చూసాము. అయితే కాయకి ఎలా అంటే సన్న ముళ్ళు లాగా ఉంటుందండి. ఇట్లా కాయ పట్టుకుంటే గుచ్చుకుంటుంది మొత్తం. ఇక అది కలర్ చేంజ్ అయిపోద్ది కదా, వైట్గా వచ్చేస్తుంది కదా. అలా అయ్యేటప్పటికి ఇంకా ముళ్ళులన్నీ పోయి స్మూత్గా అయిపోతుంది. సేమ్ ఇలా ఏమంటారు, కీర దోసకాయ చేసాం కదా మనం అప్పట్లో ఒక వీడియో. కీర దోసకాయకి కూడా ముళ్ళు వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత అది కాయ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ముళ్ళు రాలిపోతుంది. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్.